డియర్ గేట్ స్టూడెంట్స్, ఐఐటి కాన్పూర్కి సంబంధించిన ఎంటెక్ అడ్మిషన్స్ అయితే ప్రారంభమైపోయినాయి. ఇవి కూడా ఎంటెక్ అడ్మిషన్స్ ఇవి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిన ఒకసారి చూద్దాం. వీళ్ళు 19th నుంచి వచ్చేసినట్టుండే జనరల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే 19th నుంచి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసింది. మరి హౌ టు అప్లై ఇక్కడ విల్ డీటెయిల్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బీ అవైలబుల్ 19th నుంచి వచ్చేసింది. మరి 13th వరకు వచ్చేసింది. ఇంపార్టెంట్ ఎంటెక్ ఎంఎస్ బై రీసెర్చ్ అప్లికేషన్స్ ఆర్ రిక్వెస్ట్ రిజిస్టర్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ద లింక్. మరి 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్, 250 ఎస్సీ ఎస్టీ, 250. మీరు 10 ఐఐటీలు అప్లై చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5000 దాకా ఖర్చు అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం 23 ఐఐటీలు అప్లై చేయాల్సిన అవసరం లేదు, కానీ 23 ఐఐటీల్లో జనరల్గా ఒక 10 ట్రై చేయొచ్చు. మీకు కాన్ఫిడెంట్ ఉన్నాయి, దగ్గరగా మీ కట్ ఆఫ్ ర్యాంక్కి మీకు వచ్చిన స్కోర్కి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. అవి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. 23 ఐఐటీలు మీరు అప్లై చేయాల్సిన, మరి 23 కూడా చెయ్యొచ్చు. మరి అనవసరంగా మరి టాప్ 10, అదేవిధంగా టైర్ 1, టైర్ 2 మొత్తం 10 ఐఐటీలు 10-15 దాకా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు హౌ టు అప్లై అని ఇక్కడ క్లిక్ చేస్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా వచ్చింది. ఇక్కడ రాలేదేమో ఇంకా. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఎంటెక్ ప్రోగ్రామ్స్ మనకి ఏరోస్పేస్ ఉంది, అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, బయాలజికల్ సైన్స్, బయోమెడికల్, కెమికల్, సివిల్, కాగ్నేటివ్ సిస్టమ్స్, సిఎస్సి, ఎర్త్ సైన్సెస్, ఎలక్ట్రికల్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, ఇంటర్డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అండ్ మెటీరియల్ సైన్స్, కోటక్ స్కూల్ ఆఫ్ మెటీరియల్స్ అని ఇవి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, ఫోటానిక్ సైన్స్ ఇవి కూడా ఉన్నాయి. అవి ఎంఎస్ బై రీసెర్చ్ అంటే ఈ రీసెర్చ్ కూడా దీనికి కూడా గేట్ ద్వారా జారుతారు. ఎంఎస్ బై రీసెర్చ్ ఇవి కూడా చూసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఎంఎస్ బై రీసెర్చ్ ఉంది, కాకపోతే అది 2 years అయితే ఇది 2.5 years, ఇంకో 6 నెలలు పట్టింది మనకి. సపోజు జనరల్గా ఇది 2 years ప్రోగ్రామ్, ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఇది ఎంఎస్ బై రీసెర్చ్ అనేది వేరియబుల్ ప్రోగ్రామ్, 2.5 years దాకా పట్టిద్ది, అది గుర్తుపెట్టుకోండి. మంచిది ఇది ఎంఎస్ బై రీసెర్చ్ చేసి మీకు రీసెర్చ్ సైడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండో, దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ సైడ్ దే కెన్ డూ ద ఎంఎస్ బై రీసెర్చ్ కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా చూద్దాం ఒకసారి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ సర్టన్ డిపార్ట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ అడ్మిషన్ దట్ కెన్ బి మేడ్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంటెక్ మరి ఇక్కడ జారాలంటే ఎలిజిబిలిటీ బీటెక్ 4 years అయి ఉండాలి. సిపిఏ నాట్ బిలో స్పెసిఫిక్ మినిమం సిపియు ఉండకూడదు. సిజిపిఏ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంటెక్ బయాలజికల్ డిగ్రీ ఫార్మసీ. ఇప్పుడు ఎంటెక్ బయాలజికల్ వీళ్ళు ఫార్మసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్. మెడిసిన్ కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, వెటర్నరీ స్టూడెంట్స్ కూడా ఎంటెక్ ఇన్ బయాలజికల్ కూడా ఎలిజిబిలిటీ. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఎంఎస్ బై రీసెర్చ్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ 4 year బీటెక్ ఉండాలి. బీటెక్ డిగ్రీ మార్క్స్ సిపిఏ మామూలుగా ఇది రెఫర్ చేద్దాం. ఇది 2.3 అన్నాడు కదా. అడ్మిషన్ ఇంటూ ఎంఎస్ బై రీసెర్చ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంఎస్ బై రీసెర్చ్ కాగ్నేటివ్స్ అప్లికేషన్ డిగ్రీ ఇన్ ఎంబీబీఎస్. ఈ కోర్సు చేరాలంటే ఎంబీబీఎస్ ఉండాలమ్మా మినిమం. కొన్ని కోర్సులకి ఎంబీబీఎస్ కూడా ఉండాలి. తర్వాత మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఇట్లా ఉండాలి. తర్వాత కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇది దీనికి రెఫర్. మినిమం బీఎస్సీ 3 7.5. ఇక్కడ మనం 7.5 సిజిపిఏ దాకా ఇక్కడ ఉండాలంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనేవి ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసింది. ఇక్కడ అప్లై ఆన్లైన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, FAQs, ఫైనాన్షియల్ ఈ విధమైన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పిహెచ్డి కూడా జారవచ్చు గేట్ మీద, నో ప్రాబ్లం మీకు ఎంటెక్ ఉంటే. ఇక్కడ చూడండి పిహెచ్డి ఇన్ సైన్సెస్ ఇది ఉంది. ఇది కూడా చూద్దాం. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీకి ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ 4 years ఉండాలి. తర్వాత వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. బీటెక్ 4 years ఉండాలి. మినిమం సిజిపిఏ 6.5 ఉండాలమ్మ. మినిమం అవుట్ ఆఫ్ 10కి 6.5, అవుట్ ఆఫ్ 8 6.5, అవుట్ ఆఫ్ 8 సిజిపిఏ ఉండాలి. అదే మనకి 10 స్కేల్ అయితే 6.0 అవుట్ ఆఫ్ 10 ఉంటే సరిపోతుంది. మీకు ఇది బ్రాంచెస్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పాన్సర్డ్ కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా
స్పాన్సర్డ్ ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఓన్లీ ఫర్ స్పాన్సర్డ్ పార్ట్ టైం క్యాండిడేట్, బ్యాచిలర్ డిగ్రీ 4 years ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోరు ఫర్ అడ్మిషన్. దీనికి ఎలాంటి స్కాలర్షిప్ ఉండదు మీకు, సిపిఏ ఇది ఉండాలి. ఫుల్ గ్రేట్ రిక్వైర్ మేబీ వీవుడ్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గోల్ వీవుడ్ ఫర్ స్పాన్సర్డ్ అండ్ పార్ట్ టైమ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ఉండాలి. గేట్ స్కోర్ ఈజ్ వీవర్ ఫర్ ఆఫ్ క్యాండిడేట్ విత్ బీటెక్ అన్న. స్పాన్సర్డ్ అంటే మిమ్మల్ని ఎవరైనా కంపెనీస్ కానీ డిఆర్డిఓ, సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ డిఆర్డిఓ, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పబ్లిక్ సెక్టార్, మీ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే మీకు గేట్ స్కోర్ ఏమి అవసరం లేదు. దే విల్ పే ద ఆల్ ఫీజెస్ అన్నీ కూడా ఆ కంపెనీస్ పే చేస్తారు. మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్షిప్ ఎంటెక్ చేసే వాళ్ళకి 12,400 రూపాయలు ఇస్తారు, అది తమ్మ గుర్తు. ఎంటెక్ అయినా ఎంఎస్ బై రీసెర్చ్ స్టూడెంట్స్ కరెంట్లీ ఎంటర్టైన్ టు మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 12,400 రూపాయలు. అదేవిధంగా పిహెచ్డి వాళ్ళకి స్టార్టింగ్లో మరి 37,000 రూపాయలు ఇస్తారు ఫస్ట్ 2 years, తర్వాత 42,000 రూపీస్ ఇస్తారమ్మ పిహెచ్డి. వీళ్ళు సిఎస్ఆర్ అవి కూడా రాసి ఉండాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు గేట్ పేపర్ ఎలిజిబిలిటీ, ఎవరు ఏ గేట్ పేపర్ రాయాలి ఒకసారి చూసేద్దాం. ఇది కూడా వీళ్ళైతే టేబుల్ ఇచ్చారమ్మా, జస్ట్ టేబుల్ ఇచ్చారు. ఐఐటి మద్రాస్ వాళ్ళు సింపుల్గా ఇచ్చాడు. అది సపోజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ వాళ్ళు ఏరోడైనమిక్ చేరొచ్చు, ఏరోడైనమిక్ కంప్యూటేషనల్ మెకానిక్స్, ఇవి ఫ్లైట్ మెకానిక్స్, ప్రొపల్షన్ స్ట్రక్చర్స్ చేరొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఏరోడైనమిక్స్, కెమికల్ వాళ్ళు కూడా ఏరోడైనమిక్స్ చేరొచ్చు. కెమికల్ స్టూడెంట్స్ ఏరోడైనమిక్ చేరొచ్చు, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవి కూడా చేరే అవకాశం అయితే. కొంతమంది ఇది కూడా చేరచ్చు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా చేరొచ్చు అమ్మ. మ్యాథమెటిక్స్, కంప్యూటేషనల్ మెకానిక్స్ ఇవి కూడా చేరొచ్చు, మ్యాథమెటిక్స్ ఇవి కూడా. ఇప్పుడు అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ విత్ ఎంటెక్ వాళ్ళు ఏరోస్పేస్ వాళ్ళు చేరొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ చేరొచ్చు, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చేరొచ్చు అమ్మ. మ్యాథమెటిక్స్ ఈజీగా చేరొచ్చు. మెకానికల్ వాళ్ళు చేరొచ్చు. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అన్మాన్డ్ ఉంది, మీరు అది కూడా చేరొచ్చు. తర్వాత బయోలాజికల్ సైన్స్, బయో ఇంజనీరింగ్, బయోమెడికల్, బయోటెక్ వాళ్ళు చేరొచ్చు. మరి కెమిస్ట్రీ చేరొచ్చు, ఇది ఇంజనీరింగ్ సైన్సెస్ చేరొచ్చు. ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే మీరు బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. బయోమెడికల్లో ఇక్కడ వీళ్ళు చేరొచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ పేపర్స్ రాశారంటే మీరు ఇవి చేరొచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు ఈ పేపర్ మరేమో ఇది చేరే అవకాశం ఉంది. మరి బయోమెడికల్ వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు బయోమెడికల్ చేరొచ్చు అంటే మీరు బయోమెడికల్ పేపర్ రాసి ఉండాలేమో, దట్ ఈజ్ మరి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇవి చేరొచ్చు. మీరు ఏరోస్పేస్ వాళ్ళు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పేపర్ రాసిన ఇక్కడ ఏఈ పేపరు, ఇన్స్ట్రుమెంట్ ఇవి పేపర్స్ పట్టుకుంటుంది. అగ్రికల్చర్ వాళ్ళు కూడా జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ విధంగా ఒక టేబుల్ అయితే ఇచ్చారు, చూసుకోండి మీరు. ఇక జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే ఇక్కడ అందరూ కూడా చేరే అవకాశం ఉంది. ఈసీఈ కానీ త్రిబుల్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాశారు అనుకోండి, వీరు కూడా ఎలిజిబుల్. ఇప్పుడు కాగ్నేటివ్ సిస్టమ్స్ ఇవి కూడా మరి కాగ్నేటివ్ సిస్టమ్ వాళ్ళు బయోమెడికల్ వాళ్ళు అప్లై చేయొచ్చు, కంప్యూటర్ సైన్స్ అప్లై చేయొచ్చు, మరి మెకానికల్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కెమికల్ వాళ్ళేనా, ఇంకా వేరే వాళ్ళు అలో లేదు, నో అదర్స్ నాట్ అలోడ్ అనమాట ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్. ఇక కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చూద్దాం. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనుకో మీరు సిఎస్ రాస్తే మరి సిఎస్ వాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా డేటా సైన్స్ ఎలిజిబుల్, ఈసీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్, త్రిబుల్ ఈ వాళ్ళు ఎలిజిబుల్, ఇన్స్ట్రుమెంటేషన్ నాట్ ఎలిజిబుల్. తర్వాత మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్, మ్యాథమెటిక్స్ పేపర్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఎస్టీ అంటే అది స్పేస్ ఏదో ఉంది, ఎస్టీ టర్మినాలజీ అది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో సైబర్ సెక్యూరిటీ, సిఎస్ వాళ్ళు, డిఏలు, తర్వాత ఈసీఈ త్రిబుల్ ఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఇన్స్ట్రుమెంటేషన్ నాట్ ఎలిజిబుల్. సైబర్ సెక్యూరిటీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఎస్టీ వాళ్ళు ఎలిజిబుల్. మేనేజ్మెంట్ సైన్స్ అంటే ఇక్కడ ఎంటెక్ మేనేజ్మెంట్ సైన్స్లో అన్ని పేపర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నమ్మ. ఇక్కడ అన్ని పేపర్స్ ఎలిజిబిలిటీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరు ఎలిజిబుల్? బయోమెడికల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఈసీఈలో చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఉంది, వీళ్ళు ఎలిజిబుల్. మైక్రో విఎల్ఎస్ఐ, ఆప్టో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఎలిజిబుల్, ఆర్ఎఫ్. తర్వాత ఈసీ వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్, పవర్ ఇంజనీరింగ్ నాట్ ఎలిజిబుల్, వాళ్ళకి రాదు కదా, నో ప్రాబ్లం. తర్వాత త్రిబుల్ ఈ వాళ్ళు కంట్రోల్ అండ్ ఆటోమేషను, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ.
ఆర్ఎఫ్కి నాట్ ఎలిజిబుల్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్. ఇక్కడ సో ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎలిజిబుల్. ఇన్స్ట్రుమెంటేషన్ విఎల్ఎస్ఐ, కంట్రోల్ ఆటోమేషను విఎల్ఎస్ఐకి ఎలిజిబుల్, ఇన్స్ట్రుమెంటేషను ఆప్టో ఎలక్ట్రానిక్స్కి ఎలిజిబుల్, పవర్ ఆర్ఎఫ్కి నాట్ ఎలిజిబుల్. ఇది స్టూడెంట్స్. మరి ఫిజిక్స్ పిహెచ్ అంటే ఫిజిక్స్ కదా, ఫిజిక్స్కి సంబంధించి విఎల్ఎస్ఐ ఎలిజిబుల్. ఫిజిక్స్ వాళ్ళు కూడా విఎల్ఎస్ఐ పెట్టుకోవచ్చు. ఆప్టో ఎలక్ట్రానిక్స్కి ఎలిజిబిలిటీ. ఇది స్టూడెంట్స్. మరి ఎర్త్ సైన్సెస్, మరి ఏ పేపర్ వాళ్ళు ఏది అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇది డిఫరెంట్గా ఉంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మంచి ఇక్కడ ఎవరైనా ఇంటెలిజెంట్ సిస్టమ్స్లో మీకు YDA ECE ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అప్లై చేస్తారు. మరి కోటక్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఆర్టిఫిషియల్ అండ్ సస్టైనబిలిటీ ఇచ్చారు. BT సివిల్ ఇంజనీరింగ్, CH, మరి వీళ్ళు కూడా DA ECE, మరి ఇంజనీరింగ్ సైన్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు మీరు. DA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబిలిటీ అనమాట. ఇది కొద్దిగా బాగానే ఉంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెకానికల్ డిపార్ట్మెంట్లో మీరు ఇది అప్లై చేసుకో. ఏరోస్పేస్, ఫ్లూయిడ్ థర్మల్, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి PDF ఫైల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్లూయిడ్ మెకానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్ అవసరం లేదు, ఇక్కడ లేదు. ఇది స్టూడెంట్స్. మరి సాలిడ్స్ మెకానిక్స్ DA స్టూడెంట్. ECE స్టూడెంట్స్ అయితే రోబోటిక్స్ ఆటోమేషన్ అప్లై చేసుకోవచ్చు. ECE స్టూడెంట్స్ రోబోటిక్స్. తర్వాత మెకానికల్లో మొత్తం అప్లై చేసుకోవచ్చు. మెకానికల్లో మీరు రోబోటిక్స్ ఆటోమేషన్ అప్లై చేసుకోవచ్చు మెకానికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నాట్ అలౌడ్ ఇక్కడ, అది ప్రాబ్లం వచ్చింది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కూడా నాట్ అలౌడ్ అమ్మ. ప్రొడక్షన్ ఎవరైతే వస్తారో వీళ్ళకి ఒక బ్రాంచ్ కూడా ఇవ్వాల, మెకానికల్కి ఇచ్చారు కానీ. ఇది స్టూడెంట్స్. మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ వాళ్ళు, మెటలర్జీ, ఫిజిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్ సైన్స్ ఈ విధంగా మరి డిఫరెంట్గా ఉంది. లిస్ట్ ఆఫ్ ఎంటెక్ పేపర్స్ ST అన్నట్టు స్టాటిస్టిక్స్, అదే చూపించిందాక ST అని చెప్పాను కదా. ST అంటే స్టాటిస్టిక్స్, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నేమ్. ఇవి ఓవరాల్గా ఈ విధంగా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేయటం ఎలా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఆన్లైన్లో లింక్ వెళ్తుందో లేదో చూద్దాం. మరి లింక్ ఇక్కడ ఉంది, క్లిక్ హియర్, ది లింక్ విల్ బి యాక్టివ్లీ టెంటేటివ్లీ 28వ తారీఖు నుంచి వస్తుందమ్మా లింకు. ఇప్పుడు సారీ టు సే, మరి ఈరోజు 25 కాదు కదా, 25 నుంచి లింక్ అయితే అప్డేట్ అవుతుంది స్టెప్స్. ఎందుకంటే మనకి కోప్ 2026 అనేది ఇంకా యాక్టివ్ కాల. మీరు కోప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అందుకని వీళ్ళు లింక్స్ యాక్టివ్ చేయాల, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ MS దీనికి pingla.iitk.ac.in దీనికి ఇచ్చారు, లింక్ వస్తుంది. మిగతా దానికి లింక్ ఇప్పటి నుంచే కాదు 25th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ 25th నుంచి అయితే ప్రారంభం అయితే అవుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 25th నుంచి మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ 19th నుంచి అయితే వీళ్ళు ఇచ్చారు. ఇంకా లింక్ అయితే యాక్టివ్ కాలేదు. 19th నుంచి 2 PM నుంచి April 13th వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి 25th నుంచి April 30 అనుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లెంత్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ నరికుమార్, DD M Tech ఫ్రమ్ IISc Bangalore. థ్యాంక్